వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఏపీ రాజకీయాల్లో ఆమె కీలక పాత్రను పోషించబోతున్నట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము శిరస వహిస్తామని చెప్పారు. ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం సమావేశమవుతోంది. ఏపీ ఎన్నికలు, ప్రస్తుత పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో షర్మిల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 వార్డులకే పరిమితమైనటువంటి నేపథ్యంలో బై ఎలక్షన్లో మాకు జరిగినటువంటి బద్వేలు బై ఎలక్షన్ కన్నా కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అక్కడ జరిగినటువంటి ఎన్నికలు బద్వేల్లో మాకు సుమారు 6,000 పైచీలకు ఓట్లు వస్తే తెలంగాణ బై ఎలక్షన్స్లో 2,000 వచ్చాయి. అయినప్పటికీ అనూహ్యమైనటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం చేజిక్కించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రావడం జరిగింది. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుంది. కర్ణాటక ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో తెలంగాణ ఇంపాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా పాజిటివ్గా ఎన్నికలు చేసేటువంటి అవకాశం మీద షర్మిల గారు కూడా ఈ పీసీసీ అధ్యక్షులుగా నియమించబోతున్నట్టు సమాచారం ఉంది. దీని మీద మీ అభిప్రాయం సార్? కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడు కూడా 2+2 4 కాదు. ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాని వల్ల జరిగేటువంటి ప్రయోజనాల వలన కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి చరిత్ర, దీనికి ఉన్నటువంటి నాయకత్వం, పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం, పార్టీ చేసినటువంటి సేవ, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణలో మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 వార్డులకే పరిమితమైనటువంటి నేపథ్యంలో బై ఎలక్షన్లో మాకు జరిగినటువంటి బద్వేలు బై ఎలక్షన్ కన్నా కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అక్కడ జరిగినటువంటి ఎన్నికలు బద్వేల్లో మాకు సుమారు 6,000 పైచీలకు ఓట్లు వస్తే తెలంగాణ బై ఎలక్షన్స్లో 2,000 వచ్చాయి. అయినప్పటికీ అనూహ్యమైనటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం చేజిక్కించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రావడం జరిగింది. సో దాని ఇంపాక్ట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్